ప్రతిపాడు నియోజకవర్గంలోని మాదిగ సామాజిక వర్గం బాలసాని కిరణ్ కుమార్ కు మద్దతు ఇస్తున్నట్లు రావెల కిషోర్ బాబు ప్రకటించారు. బాలసానిని అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఉమ్మడి గుంటూరు జిల్లా ఎంఆర్పీఎస్ ప్రతిపాడు నియోజకవర్గ మాదిగల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఇక సీఎం జగన్ ను కలిసి తమ సమస్యలు విన్నవించినట్లుగా ఈ సందర్భంగా రావెల వ్యాఖ్యానించారు. ఇందుకు సీఎం అలాగే మాదిగ సామాజిక వర్గం అభివృద్ధి కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు చెప్పుకొచ్చారు. మాదిగల ఓట్లను చీల్చేందుకు టీడీపీ కుట్రలు చేస్తున్నారని జగన్ చెప్పారు. ఇక వైసీపీ గెలుపునకు మాదిగ సామాజిక వర్గాలు అన్నీ కలిసి మద్దతు ఇస్తామని రావెల చెప్పారు. చంద్రబాబు నాయుడు నేను గతంలో వర్గీకరణ చేశాను, మరలా అధికారంలోకి వస్తే వర్గీకరణ చేస్తాను, నేనే పెద్ద మాదిగ అవుతానని చెప్పని మన డప్పు కొట్టి, మన చెప్పు కుట్టి, మన కండ వేసుకొని, మన జెండా పట్టుకొని పెద్ద మాదిగ అన్నటువంటి చంద్రబాబు నాయుడు పాదయాత్ర ముగించుకొని 2014లో అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చిన 6 నెలలు తిరక్కముందే మా సోదర సామాజిక వర్గం చెప్పిన మాటలా లేకుంటే కారణాదన్న కానీ ఆంధ్రప్రదేశ్లో మాదిగలు లేరనే పేరు మీద ఎంఆర్పీఎస్ ఉద్యమాన్ని, మాదిగల ఉనికిని, మాదిగల అస్తిత్వాన్ని అధపాతాళానికి దొక్కి ప్రశ్నార్థకం చేసినటువంటి ఎవరు ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు. ఆ చంద్రబాబు నాయుడు మాదిగలని ఆంధ్రప్రదేశ్లో మీటింగ్లు పెట్టుకొని లేదు, ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టని లేదు, అమరావతికి మాదిగలు అంటరాని వారిగా చేశారు. ఆంధ్రప్రదేశ్లో మాదిగలు తిరగాలంటేనే తిరగలేని పరిస్థితి, మీటింగ్లు పెట్టలేని పరిస్థితి. ఎంఆర్పీఎస్ కార్యకర్తల మీద కేసులు పెట్టి జైలుకు పంపి ఎంఆర్పీఎస్ ఉద్యమాన్ని, ఎంఆర్పీఎస్ ఉద్యమకారుల జీవితాలని చంద్రం చేసిన చంద్రబాబు నాయుడికి ఈ రోజు నువ్వు మద్దతిస్తూ మళ్ళా చంద్రబాబు గెలుపు మాదిగల గెలుపు అని ఎలా అంటున్నాడో మందకృష్ణ సమాధానం చెప్పాలి.